కూటమి 2 ఏళ్ల పరిపాలన, చంద్రబాబు పనితీరు, టీడీపీని నిరంతరం సమర్థించే మీడియా కూడా నచ్చట్లేదా? అదేంటి ఏదో రకంగా కొత్త కొత్త కారణాలు చూపిస్తూ జాకీలేసి లేపేందుకు, నిరంతరం పాజిటివ్ బజ్ లో ఉంచేందుకు శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తుంది కదా మీడియా. ఇలా అంటున్నారేంటంటారా? ఒక 2-3 కామెంట్లు చూస్తే కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయకత్వం మీద జనం రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఎలా ఉందో టీడీపీ మీడియా చెప్పకనే చెప్తా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని మొత్తుకుంటా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. గ్రౌండ్ రియాలిటీస్ అంత భయానకంగా ఉండబట్టేనా కూటమిలో నాయకులు గాని, మీడియా గాని నిరంతరం జనం దృష్టిని మళ్లించేందుకు రకరకాల ఆరోపణలు, చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయాల్లో, వ్యూహాలను జస్ట్ అనలైజ్ చేసే ప్రయత్నం కాదు. ఇలాంటి పరిస్థితి మారాలంటే, వచ్చే 3 ఏళ్లలో నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలంటే, నివారించాలంటే మన వైపు నుంచి, జనం వైపు నుంచి ఎలాంటి ఆలోచన ఉండాలి, ఎలాంటి అడుగేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, డీటెయిల్ గా డిస్కస్ చేద్దామా? ఇంతకీ అభిమానించే మీడియానే చంద్రబాబు పనితీరు మీద అలాంటి రివ్యూలు ఎందుకు ఇస్తా ఉంది, కామెంట్లు ఎందుకు చేస్తా ఉందో మనం పాయింట్ బై పాయింట్ చెక్ చేద్దాం. టీడీపీ ప్రయోజనాలకి, రాజకీయంగా కూటమి అవకాశాలు దెబ్బతినకుండా కాపలా కాయడానికి టీడీపీని సమర్థించే మీడియా నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది కదా. సపోజ్ ఇవాళ పేపర్ చూడండి, ఇదిగో టాప్ నుంచి బాటం వరకు అన్ని ప్రత్యర్థుల మీద ఆరోపణలే. కొద్దో గొప్ప జనం సమస్యలు ప్రస్తావించినట్టు కనిపించే విషయాల్లో కూడా, ఏది ఇదిగో చూడండి, సర్వేలకు సంబంధించిన విషయాల్లో కూడా గత ప్రభుత్వం మీద ఆరోపణలు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పటికీ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే అసలు ఏగైనా వాళ్ళకుండా చూసుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం మీద అనే తాపత్రయం, తపన, ఆరాటం కనపడతాయి కదా. ఈనాడు కూడా అంతే చూడండి, ఏదో రకంగా ఆరోపణలో, విచారణలో కుంభకోణాలు జరిగాయి అంటూ వైసీపీ మీద, నాటి జగన్ రెజిమ్ మీద నెగిటివిటీని అలాగే పట్టి ఉంచేందుకు, చుట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది కదా. ఇదంతా మీడియా నిరంతర ప్రయత్నం. తెల్లారు లేస్తే అన్ని వైసీపీకి సంబంధించినవి నెగిటివ్లే కనపడాలి, వాళ్ళ మీద నెగిటివిటీ కూటమికి పాజిటివిటీగా మారాలి. అమ్మో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా కూటమి ఉంటేనే బెటరు అనుకోవాలి జనం అని చూపించే, మెదళ్లలోకి చొప్పించే ప్రయత్నం ఇదంతా. మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా గానీ వాస్తవాలు చెప్పక తప్పని పరిస్థితి ఆ మీడియా సంస్థలకు కూడా వారానికి ఒకసారో, నెలకొకసారో అయినా వచ్చి తీరుతుంది కదా. బహుశా అందుకోసమేమో ఓ మీడియా సంస్థ చేసిన కామెంట్లు ఇప్పుడు కొంతవరకు అయినా నిజాలను బయట పెడుతున్నాయి అనిపించే పరిస్థితి. ఏమన్నారు? ఒక 3 కామెంట్ల గురించి నేను మాట్లాడతా. కూటమిలో మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని చంద్రబాబును చూసి భయపడే పరిస్థితి లేదట. మంత్రుల్లో ఆయనంటే భయం పోయింది. చూశారు కదా, ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, యంత్రాంగం మీద పట్టు రాలేదు చంద్రబాబుకి అనే తరహాలో జవాబుదారీతనాన్ని నెలకొల్పలేకపోతున్నారు. ఈ కామెంట్ చూసారా? ఇది 2. ఇక మూడోది ముఖ్యమైనది, టీడీపీ ప్రజా ప్రతినిధులందరూ, ఎమ్మెల్యేలందరూ రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా తయారయ్యారు. అంటే ఎక్కడికక్కడ దొరికింది దొరికినట్టు కొల్లగొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. ఇప్పటికన్నా కళ్ళు తెరవకపోతే, పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్, ఇలా అని కూడా హెచ్చరిక చేస్తా ఉంది కదా. 2 ఏళ్లకే ఇలాంటి పరిస్థితి రావడం అంటే ఎంత భయానకంగా ఉన్నట్టు పరిస్థితి. అంటే ఒక రకంగా విరక్తి వచ్చిన పరిస్థితి. అందుకోసమే ఇలా చెప్పాల్సి వచ్చిందేమో ఆ మీడియా సంస్థ అనిపించింది. ఎందుకని తెల్లారు లేస్తే ఇంత కాపలా కాస్తున్నా, ఇన్ని జాకీలేసి లేపుతా ఉన్నా గానీ టీడీపీ పనితీరు, కూటమి వ్యవహార సరళి ఇలా ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసే ఏం లాభం? అందుకని ఇప్పటికన్నా పద్ధతి మార్చుకోండి, పందా మార్చుకోండి అని విసుగెత్తిపోయి చెప్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. అంతే కదా. బహుశా వాస్తవాలు ఇలా ఉండబట్టే, గ్రౌండ్ రియాలిటీస్ ఇలా కనపడుతూ ఉండబట్టే కూటమి చాలా వ్యూహాత్మకంగా ఏదో రకంగా ప్రత్యర్థి పార్టీని, వైసీపీని, జగన్ నాయకత్వాన్ని నిరంతరం నెగిటివ్ టోన్ లో చూపించేందుకు, ఆరోపణలు చేసేందుకు, ఏదో రకంగా రకరకాల ప్రచారాలు చేసి డైవర్షన్ల చుట్టూ రాజకీయాన్ని తిప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉంది అని అనిపిస్తా ఉంది, అర్థమవుతా ఉంది. అంతే కదా. చంద్రబాబు చూడండి, 3 బాక్సులు పెట్టి 3 రకాల వాదనలు చూపిస్తా. ఒకటి, చంద్రబాబు వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ, రాజకీయాలకు పనికి రారు. చూడండి, గొడ్డల పార్టీ అంటూ ఉంటారు, అరాచకం అంటూ ఉంటారు, అసలు ఆ పార్టీకి ఓటే వేయకూడదు, దేవుడికి మొక్కుకోండి అని చెప్తూ ఉన్నారు కదా. ఇక 2, నారా లోకేష్. జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు. చూశారు కదా, వైఎస్ఆర్ ఏం చేయలేకపోయారు, జగన్ ఏం పీకలేకపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నిరంతరం. వైఎస్ఆర్ జమానా 2009 వరకు ఉంటే నారా లోకేష్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి ఉందా అప్పటికి? కానీ ఏమి చేయలేకపోయారు తనని అని ఆయన ఇప్పుడు అంటూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే
ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్లు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను. మరీ ఎక్స్ట్రీమ్ కి అసలు విమర్శిస్తే గనక సహించేది లేదు అని వార్నింగ్లు కూడా ఇస్తా ఉన్నారు కదా. ఇలాంటి ధోరణి ఎందుకు వస్తా ఉంది? బహుశా జనంలో కూటమి పరిపాలన మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చని ఏదో రకంగా డీవియేట్ చేసేందుకు, పొలిటికల్ గా ఎమోషనలైజ్ చేసేందుకు ఇలాంటి అటెంప్ట్స్ చేస్తున్నారా అని ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. అంటే వాస్తవాల మీద జనంలో చర్చ జరగకూడదు. ఏంటి ఆ వాస్తవాలు? అసహనంతోనో ఆక్రోశంతోనో కాంట్ బట్ అనే సిచ్యువేషన్ లోనో చంద్రబాబే చెప్తూ ఉన్నారు కొన్నిసార్లు. అందులో మత్స్యకి ఒకటి చూపిస్తా చూడండి. మనకు వచ్చే డబ్బులంతా సాలరీస్ కే సరిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వ ఆదాయాలన్నీ జీతాలకే సరిపోతున్నాయట. ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందట. మరి అన్ని రకాలుగాను అభివృద్ధి చేసేస్తున్నాము, అద్భుతాలు సాధిస్తా ఉన్నాము, సంపద సృష్టి జరిగిపోతా ఉంది, డబుల్ ఇంజిన్ పరుగులు తీస్తా ఉంది అని కదా ప్రచారాలు చేస్తుంటారు. మరి అదే చంద్రబాబు ఏంటి ఇప్పుడు అసలు ఆదాయాలన్నీ జీతాలకే సరిపోతున్నాయి అంటున్నారు. అంటే సంపద సృష్టి జరగట్లేదా? అభివృద్ధో సంక్షేమమో ప్రజల కష్టాలు తీర్చడానికో కనీసం చేతిలో పైసలాడని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అంతే కదా చంద్రబాబు మాటలకు అర్థం. పైగా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇదిగో ఒక తిరుగులేని ఉదాహరణ. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్న రోగి ప్రాణాలు పోయాట. ఎందుకని అంటే కరెంటు కోత వల్ల వెంటిలేటర్ పనిచేయలే. అంటే కనీసం కరెంటు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో ఏపీ ఉంది. చేతిలో పైసా లేదు అని చంద్రబాబే చెప్తూ ఉన్నారు. మరి వాస్తవాలు ఎలా ఉంటే మీడియానేమో తెల్లారి లేస్తే ప్రత్యర్థుల మీద ఆరోపణలు ఎన్నో ఉన్నాయో. ఎక్కడో ఈ మధ్య కాలంలో చూసా మరీ దిగజారి ఎప్పుడో 17 ఏళ్ల కిందట చనిపోయిన నాయకుడి మీద దిగజారుడు ఆరోపణలు చేసి చర్చల పేరుతో జుగుప్సాకరమైన ఆలోచనల్ని స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నం చేయడం మీడియాలో కనపడుతూ ఉంది. మహిళల విషయంలో ఆయన ఏం చేశాడో తెలుసా అంటూ మాట్లాడడం చూసిన తర్వాత అర్రెర్రెర్రెర్రెర్రె ఈ దిగజారుడికి పాతాళం కూడా సరిపోదేమో, ఇంకా లోతు పెంచాల పాతాళానికి అని అనిపించింది ఆ ధోరణి చూస్తే. ఓ పక్కన రాష్ట్రంలో పరిస్థితులన్నీ దిగజారుతా ఉన్నాయి, చేతిలో డబ్బులు ఆడట్లా అని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఇంకో పక్కన కూటమి నాయకత్వమేమో వ్యూహాత్మకంగా రాజకీయంగా ఎమోషనలైజ్ చేసి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. మీడియా అసలు చెప్పడానికి కూడా సిగ్గనిపించే రీతిలో చర్చల పేరుతో చాలా జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తూ జనాన్ని గ్రాంటెడ్ కి తీసుకుంటూ దృష్టి మళ్లించేందుకు పాకులాడుతూ ఉంది. పరిస్థితి చూడబోతేనేమో రాజకీయంగా ముందు కూటమి కొంప ముంచేలాగుంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉంది అని టీడీపీ మీడియానే స్వయంగా చెప్పక ప్రకటించక తప్పని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది ఏపీలో. 2 ఏళ్లు తిరక మునిపై ఇలా సొంత మీడియా సంస్థ కామెంట్ చేయాల్సి వచ్చింది అంటే వాస్తవాలు ఇంకెంత భయానకంగా ఉన్నట్టు. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళేమో గ్రాంటెడ్ కి తీసుకుని విమర్శలు చేస్తే సహించేది లేదు, ఎదురుదాడి చేస్తాం, తాట తీసేస్తాం అన్నట్టుగా వార్నింగ్లు ఇస్తూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్న టైంలో జనం వైపు నుంచి ఏం జరగాలి? ఎలాంటి ఆలోచన రావాలి? ఎన్నికలకు 3 ఏళ్ల ముందు రాజకీయాన్ని మార్చలేం కానీ రాజకీయ పంధాన్ని మార్చడం అయితే మన చేతుల్లోనే ఉంది. ఎలాగా? సొల్లు ఆరోపణలు, గాలి ప్రచారాలు, ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి పబ్బం గడుపుకునే ఆలోచనలు ఎన్నాళ్ళు చేస్తారు? సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, పనితీరు గురించి మాట్లాడండి, ఏం సాధించారో చెప్పండి అని నిలదీయడంతో పాటు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విత్ డేటా అండ్ లాజిక్ ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి మీరు సమాధానాలు కూడా అలాగే చెప్పండి. జగన్ అడుగుతున్న ప్రశ్నల్లో వాస్తవం లేకపోతే ఖండించండి, వాస్తవం ఏంటో విత్ డేటా, సబ్స్టెన్స్ అండ్ లాజిక్ చూపించండి మీరు కూడా చేతనైతే అని జనం వైపు నుంచి రెస్పాన్స్ రాగలిగితే, ఆలోచన మారగలిగితే గనక అప్పుడు కాస్త కూస్తో కూటమి నాయకత్వం ఆలోచనలో పడేందుకు ఆస్కారం ఉండొచ్చు. అంతే కదా. ఎంతసేపు గాలి పోగేసి ఏవేవో ఆరోపణలు ప్రచారాలు తెర మీదకి తీసుకొచ్చి కాలక్షేపం చేస్తే కుదరదు, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని జనం వైపు నుంచి ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ వస్తేనే, ఆలోచన వస్తేనే, అలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఏపీలో డెవలప్ అయితేనే రాజకీయం కాస్తో కూస్తో మారడానికి అవకాశం ఉంటుందేమో. మరి అలాంటి ప్రయత్నం మన వైపు నుంచి ఎంతవరకు చేయగలుగుతాం ఆలోచించాలి కదా ఇప్పటికన్నా. అంటే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? టీడీపీ మీడియానే స్వయంగా హెచ్చరిక చేసే పరిస్థితిలోకి వస్తూ ఉంది అంటే ఏపీలో పరిస్థితులు ఎంత దిగజారుతున్నట్టు. ఇప్పటి వరకు చూసిన లాజిక్ అండ్ వివరాల ఆధారంగా మీరైతే ఏం మాట్లాడతారు? కామెంట్ చేయండి. కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో సబ్స్టెన్స్ ఓరియంటెడ్ గా ఉండేలాగా చూసుకోండి. దిస్ ఈస్ కీ టాక్స్ రిక్వెస్ట్.